ఓకే స్వామి, ఈరోజు నేను దిల్సుఖ్ నగర్కి వచ్చానండి. ఈ స్వామి గారు ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇన్వైట్ చేస్తే వచ్చాను స్వామి. చూడండి స్వామి, ఇది ఏమవుతుంది అంటే ఇది నార్త్ అండి, నార్త్ అండ్ ఈస్ట్ కదా. సో ఇటువైపు చూపి రాజు, ఇటువైపు చూపి. ఇది ఒక రోడ్ ఉందండి, ఈ రోడ్ ఉంది. ఈ రోడ్ యాక్చువల్గా సార్ ఇది ఉత్తరం తలుగుతుంది, ఉత్తర ఈశాన్యం తలుగుతుంది. చాలా మంచి ఈ ఉత్తరము ఉత్తర ఈశాన్యం చాలా మంచి, అంటే ఇటు నుంచి వస్తున్నప్పుడంతా ఉత్తరము ఉత్తర ఈశాన్యం తగులుతుంది. సో అది గుడ్ అండి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ టర్నింగ్ ఉంది కదా స్వామి, ఈ టర్నింగ్లో ఇక్కడ తగులుతుందండి ఉత్తర వాయుం. సో ఇది టిల్ట్ అయిపోయింది, టిల్ట్ 15 degrees టిల్ట్ అయినా కూడా ఇక్కడ నేను మేక్ పెట్టాను చూడండి, ఈ రెండింటి మధ్య ఉత్తర వాయుం తగులుతుంది ఇక్కడ. ఆ తర్వాత పడమర వాయుం అట్నుంచి వస్తుంది. కొన్ని ఏమో ఎడ్జ్లో తగులుతాయి ఉత్తర వాయుం పోతూ, కానీ ఎడ్జ్లో ఉన్నది పడమర వాయుం మంచిది అది. కానీ ఇక్కడ ఉత్తర వాయుం కాస్త ముందుకు వచ్చింది. సో ఇక్కడ ఇట్టే అవకాశం ఉందండి, దాని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే కాంపౌండ్ సెట్ బ్యాక్ లోపలికి వెళ్ళిపోయి ఇంకొక కాంపౌండ్, అంటే ఈ రోడ్ ఎంత ఇట్ అవుతుందో దానికి 2 feet గ్యాప్ ఇచ్చేసి ఇంకొక కాంపౌండ్ సృష్టించుకుంటే దీంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది స్వామి. అదొకటి బెస్ట్ రెమెడీ అనమాట దీనికి. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కార్నర్లో స్వామి, ఆ కార్నర్లో ఇక్కడ అండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ పొజిషన్ కదా స్వామి, ఇది మాస్టర్ బెడ్రూమ్ పొజిషన్ కదా. ఈ 2 పిల్లర్ల మధ్య నైరుతి వచ్చేస్తుంది, 2 పిల్లర్ల మధ్య. ఎందుకంటే ఇది ఈశాన్య ప్రాచులో ఉంది, మంచి బిట్ అండి. ఈ 2 పిల్లర్ల మధ్య నైరుతి వస్తుంది కాబట్టి 2 పిల్లర్ల మధ్య కిటికీ ఇటు ఇవ్వడానికి వీల్లేదు, ఇక్కడ టాయిలెట్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. మీరు కిటికీ అటువైపు ఇచ్చుకోవచ్చు, ప్లస్ టాయిలెట్ అనేది అక్కడ కిటికీ ఇచ్చేసుకోండి. సో టాయిలెట్ మీరు మీ ప్లాన్లో అక్కడ ఇచ్చుకున్నారు. సో అది లక్ అనమాట, ఎందుకంటే ఈ లైన్లో ఇవ్వడానికి వీల్లేదు కదా. ఇస్తే అక్కడ ఇవ్వచ్చు, అక్కడ ఇస్తే మరి కిటికీ కావాలి కదా. సో కిటికీ అక్కడ పెట్టుకొని మీ వాష్రూమ్ అనేది అక్కడ ఇచ్చుకున్నారు అనుకోండి, సూపర్ స్వామి. ఓకే అండి.